విరామం తరువాత. పనిలో ఉన్నారా? అవును రంజని, ఉదయం అడిగినప్పుడు సీమంతానికి 1,00,000 రూపాయలు అవుతాయని అమ్మ ఈజీగా చెప్పేసింది. కూర్చుని లెక్క వేస్తుంటే బుర్ర తిరిగిపోతోంది. అయ్యో దేవుడా, అదేనా రాస్తున్నారు? లేదు, ఎంత పొదుపుగా లెక్క వేసి చూసినా 90,000 దాకా వచ్చేస్తోంది. కానీ డెఫినెట్గా నేనేమీ ఏర్పాటు చేయలేను. అందుకే ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. నేను ఏం ప్రాబ్లం లేదు, మనం చూసుకుందామని చెప్పాను కదా. నువ్వు చెప్పావు, రోజంతా పనే చేయలేకపోయాను. ఏంటి రంజని ఇది? 5 కాసులు. అత్తయ్య చెప్పినట్టుగా 1,00,000 రూపాయల కంటే ఎక్కువే రావచ్చండి. నేనంతా ఆలోచించానండి. ఇది ఊరికే మన ఇంట్లో ఉండడం వల్ల ఎవరికి ఏం లాభం? పుష్ప మనింటి పిల్ల, తనకొక శుభకార్యం చేయడానికి ఈ చైన్ ఉపయోగపడుతుందంటే అంతకంటే మనకి పెద్ద సంతోషం ఏముంటుందండి? నాకు కష్టంగా ఉంది రంజని. ఈ ఇంటికి నువ్వు వచ్చిన దగ్గర నుంచి నగలంటూ నేను నీకేం కొనివ్వలేదు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది కూడా ఇలా ఇచ్చేసావంటే. ఏమిటండి ఎలా మాట్లాడతారు? ఈ చైన్ని మనం ఎప్పుడైనా కొనుక్కోవచ్చో. పుష్ప సీమంతాన్ని అత్తయ్య కోరుకున్నట్టుగా మనం బాగా జరిపించాలి కదా. ఒక అవసరానికి ఉపయోగపడ్డానికే కదా ఈ నగా నట్రాన్ని. నేను ఊహించలేదు రంజని. కానీ ఉదయం అత్తయ్య మాట్లాడేటప్పుడే నేను నిర్ణయించుకున్నానండి. ఇలా చూడండి, నేను ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు నన్ను పరాయిదానిగా కాకుండా ముగ్గురు నా మీద ఎంత ప్రేమ చూపించారు. మనకి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుందని ఎవరైనా మాట్లాడినప్పుడల్లా నాకు వాళ్ళ ముగ్గురే జ్ఞాపకం వస్తారండి. అత్తయ్య పిల్లలే కావచ్చు, కానీ నా కన్న బిడ్డల్లాగా నా మీద ఎంత ప్రేమగా ఉన్నారండి. ఆ ప్రేమకి ముందు ఈ చైన్ ఒక విషయమే కాదండి. చూడండి, ఊరికే ఏదో తలుచుకుని బాధపడకుండా ఈ చైన్ తీసుకుని జాగ్రత్తగా పెట్టండి. పుష్ప సీమంతాన్ని ఎలాంటి లోటు లేకుండా మనం బాగా జరిపించేద్దాం. మనకు కావాల్సిందంతే. రేపు ఉదయాన్నే వెళ్ళి ఈ చైన్ అమ్మేసి డబ్బు తీసుకురండి. అమ్మడమా? వద్దు, తాకట్టు పెడితే చాలు రంజని. కొద్ది కొద్దిగా డబ్బు కట్టి ఓ సంవత్సరంలో విడిపించుకుందాం. తాకట్టే వద్దండి, నేను చెప్తున్నానుగా, అమ్మేయండి ప్లీజ్. తరుగు అది ఇదని తీసేసి చూసినా 90,000-95,000 దాకా రావచ్చు, అలాగనే అనుకుంటున్నాను. తాకట్టు పెడతా ఉంటే 60,000 65,000 కంటే రావనుకుంటాను. పెద్ద మనసు రంజని నీది. మనసులో పెద్ద మనసు చిన్న మనసు అనేవి ఏమీ ఉండవండి. ఈ కుటుంబాన్ని సంతోషంగా ఉంచటం పెద్ద కొడుకైనా మీ బాధ్యత అండి. మీ భారంలో కొంచెమైనా నేను పంచుకోగలుగుతున్నానంటే అంతకంటే పెద్ద సంతోషం ఇంకేముంటుందండి. ఇలా చూడండి, ఇప్పుడు మీరు ఏమీ ఆలోచించకూడదు, చెయ్యండి. ఈ చైన్ తీసుకోండి, రేపు ఉదయాన్నే వెళ్ళి అమ్మేసేయండి. థ్యాంక్స్ రంజని. మీరలా అనకూడదు. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. నా కిచెన్ లో చాలా పనుంది. గ్రైండర్లో బియ్యం వేశాను. నేను ఆ పని చూసుకుని వస్తాను. ఏమీ ఆలోచించకూడదు.
ఎరా వాటర్ క్యాన్లు వచ్చినట్టున్నాయి, ఇంకా సర్దకుండా ఏం చేస్తున్నావురా? పంతులు గారింట్లో సరుకులు కూరగాయలు కావాలన్నారన్న, అవే రెడీ సరే సరే, చేస్తున్నాను. నువ్వు కూరగాయలు అవి ఇచ్చి రావాలన్నావుగా, వెళ్ళిచ్చిరా. సరే అన్న. ఓహో, రేయ్ అన్నా అన్నీ సర్దేశావుగా? అన్ని రెడీ చేశానన్నా. సరే. ఏంటన్నా కొత్తగా గొలుసు? ఏం లేదురా, రంజని గొలుసు అమ్మడానికి ఇచ్చింది, షర్ట్ జేబులో పెడితే పోతుందని తీసి వేసుకున్నాను. గొలుసు వెళ్ళు. బాగుందన్నా. సరేలే, బిల్ తీసుకున్నావా? తీసుకున్నానన్నా. సరే వెళ్ళు. మొత్తం 430 రూపాయలు. సరే సరే వెళ్ళు. అన్నా మీరు ఇక్కడే ఉండండి, 5 నిమిషాల్లో వచ్చేసి వాటర్ క్యాన్లు సర్ది చేస్తాను. వద్దురా, నువ్వు వాటర్ చూసుకో, నేను పెడతానులే. త్వరగా వెళ్ళరా. కొలిసిచ్చి వెళ్ళండి రా. రేయ్ దొంగ విధాలారా, కొలిసిచ్చి వెళ్ళండి రా. రేయ్ దేవుడా, పోయిందే. ముత్యం